అధికారులపై దాడి కేసులో పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేటీఆర్ ఆదేశాలతోనే అధికారులపై దాడి జరిగిందని ఆయన చెప్పారు. ఈ కేసులో కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆయన్ని పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. ఈ కేసులో ఆయన్ని A1 గా చేర్చారు. సూపర్ 6 పథకాలకు బడ్జెట్లో కేటాయింపులు చేయలేదని జగన్ విమర్శించారు. ఈ విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడతానని ఆయన అన్నారు. ఎవరు వచ్చి అరెస్టు చేస్తారో చూస్తానని సవాల్ చేశారు. అరెస్టులు తనతోనే మొదలు కావాలన్నారు మాజీ సీఎం జగన్. వైసీపీ మాజీ మంత్రి విడుదల రజనీపై పల్నాడు ఎస్పీ కంచి శ్రీనివాసరావుకు ఫిర్యాదు అందింది. అక్రమ కేసులతో తనను వేధించారని విడుదల రజని అప్పటి చిలకలూరుపేట అర్బన్ సిఐపై ఐటీడీపీ చిలకలూరుపేట అధ్యక్షుడు పిల్లి కోటేశ్వరరావు ఫిర్యాదు చేశారు. మార్ఫింగ్ పోస్టులు పెట్టారని, పోలీస్ స్టేషన్లో అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలకు గురి చేశారని ఫిర్యాదులో వివరించారు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ అభ్యర్థిత్వానికి రఘురామకృష్ణంరాజు నామినేషన్ వేశారు. ఇప్పటి వరకు ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఆయన ఏకగ్రీవంగా డిప్యూటీ స్పీకర్ గా ప్రకటించే ఛాన్స్ ఉంది. సరస్వతి పవర్ భూముల్లో అధికారులు అసైన్డ్ భూములను గుర్తించారు. సుమారు 20 ఎకరాల అసైన్డ్ భూమి గుర్తించినట్లు తెలుస్తుంది. దీంతో యాజమాన్యం, రైతులు, మధ్యవర్తులకు నోటీసులు కూడా జారీ చేశారు. నోటీసులకు వివరణ ఇవ్వాలని ఆదేశించారు. జార్ఖండ్ తొలి దశకు పోలింగ్ ఇవాళ జరిగింది. ఇక జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ఈ దశలో 43 స్థానాల్లో పోలింగ్ నిర్వహించారు. 950 కేంద్రాల్లో సాయంత్రం 4 గంటలకే సమయం ముగిసింది. సాయంత్రం 5 గంటల నాటికి 64.86% ఓట్లు నమోదైనట్లు ఈసీ తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ పాదాలకు నమస్కరించేందుకు బీహార్ సీఎం నితీష్ కుమార్ యత్నించిన వీడియో వైరల్ గా మారింది. బీహార్లోని దర్భంగాలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ క్రమంలోనే వేదికపై ప్రధాని పాదాలకు నమస్కరించేందుకు సీఎం నితీష్ కుమార్ యత్నించారు. దీంతో ఆయన్ను ప్రధాని మోదీ నిలువరించారు. అజిత్ పవార్ ఎన్సీపీ వర్గానికి సుప్రీంకోర్టు చురకలంటించింది. ఎవరి కాలపై వాళ్లు నిలబడాలని సూచించింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అజిత్ పవార్ వర్గం శరద్ పవార్ ఫోటోలు, వీడియోలు వినియోగించొద్దని స్పష్టం చేసింది. శరద్ పవార్ తో విభేదించి మళ్లీ ఆయన ఫోటోలు వాడటమేంటని ప్రశ్నించింది. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ఊరట లభించింది. 2 ఏళ్ల క్రితం సెక్షన్ 144 ఉల్లంఘన కింద నమోదైన కేసులో ఇమ్రాన్ ఖాన్ కు కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. అతని సన్నిహితులకు కూడా కోర్టు ఊరట కల్పించింది. కేసులో ఆయనపై ఆరోపణలను ఇస్లామాబాద్ లోని జిల్లా సెషన్స్ కోర్టు కొట్టివేసింది. దేశీయ మార్కెట్లు మరోసారి భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 984, నిఫ్టీ 324 పాయింట్లతో ముగిసింది. దీంతో 6 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. అంతర్జాతీయ మార్కెట్లు ప్రతికూలంగా మారాయి. రిటైల్ ద్రవ్యోల్బణం కూడా ఆందోళన కలిగిస్తుంది. దీంతో విదేశీ మదుపర్లు పెట్టుబడులకు వెనక్కి తీసుకుంటున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడడంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రేపు కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, సత్యసాయి, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని ప్రకటించింది. అల్లూరి, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, పల్నాడు, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరులో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.